గాయస్ మనకు అక్కడ కోట ఊపడుతుంది గాస్ పైన. అంత దూరం మనమైతే వెళ్ళాలి, ఇప్పుడు ట్రావెల్ చేయాలి. పోయేటప్పుడు మొత్తం చూపిస్తుంటాను, చూడురి. పదండి పోదాం. గాయస్ మనమైతే ఆఖరికి గోల్కొండ వచ్చేసినాం. ఇప్పుడు మనం టికెట్లు తీసుకుపోతున్నాం గాయస్. టికెట్లు అయితే ఏ రేట్ ఉన్నాయో మీకు చూపిస్తాను గాయస్, చూడురి. చూద్దాం గాయస్ ఏ రేట్లు ఉన్నాయో. గాయస్ ఇక మేమైతే టికెట్లు తీసుకున్నాం గాయస్. ముగ్గురికి 3 టికెట్లు తీసుకున్నాం. ఇక గాయస్ ఇగో చలో గాయస్, ఇక లోపలికి పోదాం. ఎట్లుందో చూద్దాం. లోపల మొత్తం రాతి కట్టిబడే గాయస్. మొత్తం బండరాలు, ఎంత పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి చూడురు గాయస్. ఒక్కొక్కటి ఇప్పటి వాళ్ళు అయితే లేవటలేరు గాయస్ ఈ బండల్ని. అప్పటి వాళ్ళు అయితే ఎట్లా లేవటిరో తెలియదు. ఒక్కొక్క రాయి ఇంత పెద్దదంటే ఎట్లున్నాయి చూడురు గాయస్. చూద్దాం పదండి. ఇక ఎంట్రెన్స్కి వచ్చినాం గాయస్. ఇక చూడురు, ఇక్కడి నుంచి ఇట్లా చూపిస్తాం మీకు. పైకెక్కి ఎట్లుందో దర్బార్ గది ఎట్లుంది అనేది. చూడరు గాయస్, మొత్తం ఎక్కి మొత్తం చూపిస్తా గాయస్. గాయస్ మనకు అక్కడ కోట ఊపడుతుంది గాయస్ పైన. అంత దూరం మనమైతే వెళ్ళాలి, ఇప్పుడు ట్రావెల్ చేయాలి. పోయేటప్పుడు మొత్తం చూపిస్తుంటాను, చూడురి. పదండి పోదాం. దిగుదాం నాడు ఇవాళ కిందికి. అప్పుడు చూడరు గాయస్ ఎలివేషన్ ఎంత మంచిగా వచ్చింది, డిజైన్ ఇదంతా. ఇంత పెద్ద దర్వాజాలు చూడరు గాయస్. ఇంప దర్వాజాలు మొత్తం. గోడల మీదకి ఎక్కొద్దు. తెలుగే. ఓకే ఓకే वही बोल रहा मैं तेलुगु में बोल रहा हूँ. अपना वाला तेलुगु वाला है ना, इसलिए तो. సరే సరేనా. ఈ ప్రదేశంలో సప్పర్లు కొడితే పైకి వినిపిస్తుంది, కానీ పైన ఎవరు లేరు గాయస్. మనం కొడితే ఇంటికి అక్కడ. ఫిరంగి గాయస్. అప్పట్లో మనకు ఫిరంగి పెట్టారు గాయస్ ఈడ. ఫిరంగి ఇందులో మనకు గుండె వేసి, ఇందులో గుండె వేస్తారు గాయస్. ఇందులో గుండె వేసి ఈడ అందిస్తారు గాయస్. ఇలా గోటి పెట్టి మూసేసారు. దా చూడరు గాయస్. మనమైతే లోపలికి పోదాము. లోపలికి పోయి చూపిస్తాను మీకు అందరికీ ఎట్లున్నది అనేది. అక్కడ లోపల లోతుగా ఉంది. లోపలికైతే పోదాము గాయస్ మనము. చూడరు గాయస్, మొత్తం రాతి కట్టుబడి ఇంచు ఒక్కడ దాకున్నది మొత్తం డైరెక్ట్గా. రాళ్ళైతే చూడరు గాయస్ ఎట్లా పెట్టారు. ఒక్కడికి ఇట్లా పడదు, మళ్ళా అట్లా పేర్చారు రాళ్ళు. పోదాం గాయస్. మన దోస్తులు అయితే అటు పోతారు. షారుఖ్ గారు చెప్తాడంటే ఇది చూద్దామా.
జిమ్ బాడీ ఏమైంది అయిపోయిందా? ఏ జిమ్ అంత కూడా ఏంది? అది ఎన్ని కిలోలు అనుకున్నావురా? मैं तो थोड़ा तो भी उठाया 50-60 किलो ज़्यादा रहता एक कुंटल हिला थोड़ा కొద్దిగా అయితే లేపిండు. बस 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 कमर में वजन रहेगा లేపో వాళ్ళని ఇంత లేపురు కానీ మనం అయితే లేపలేం గాయస్. నడువు మనకు అవసరం లేదు ఇక దీంతో, మనం అయితే లేపలేం దాన్ని. చలో అటు పోదాం పదారి, ఇటు నుంచి వెళ్దాం. ఎందుకంటే కడుపులో పట్టుకుంటుంది. గాయస్ లోపల నుంచి పోదాం మనం అయితే. చలో లోపల నుంచి వెళ్దాం. చూడరు గాయస్ ఎట్లున్నదా. చలో నడు పోదాం పా గాయస్. ఇక ఇక్కడ చూడు ఎంత సన్నగా ఉన్నదో, కానీ పైకి ఎక్కినా కానీ అయితే పడదు. ఎందుకంటే మొత్తం గణేట్ కట్టుబడి కాబట్టి, ఎంత గణేట్ కట్టుబడి గాయస్. చూడు మనం ఇక్కడి నుంచి పోయి ఇటు బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళాం. ఇటు సైడ్ అంతా మొత్తం ఈ చాడదాకా మొత్తం ఇట్లా ఉంది గాయస్. లోపడిచి మొత్తం గోపురం లాగానే మొత్తం ఆడికేడికి మొత్తం. చలో బయటికి వెళ్దాము. బయటికి వెళ్ళైతే ఎన్నో మెట్లు ఉన్నాయి గాయస్ పైకి పోయినకి. ఇక్కడ నుంచి అయితే उधर से जाना था सर, हम लोग उधर से जाते थे. సరే అట్లా పోదాము నడు. చూడరు గాయస్ అప్పట్లో రాజేం తక్కువ తిన్నాడా. ఎంత పెద్ద కోట కట్టించుకోండు మొత్తం గనెటితోటే. గుండు వాళ్ళ కొట్టిండు, గనెటితో మొత్తం కట్టించుకోండు. ఇది మాత్రం అప్పట్లో కారాగార శిక్ష విధించడము, లేకపోతే నమాజ్ చేసుకోనికి గాయస్. ఇది ఏవో గాయస్ ఇదైతే మొత్తం డంగు సున్నం అయితే వేసారు దీనికి. మొత్తం డంగు సున్నాడు మొత్తం క్లీనింగ్ కింద చేస్తారు. మొత్తం రాయి మొత్తం రాయి. ఈ జారుడు బండ ఏం కట్టిరు, ఈ మెట్లు కట్టిరు. ఇప్పట్లో కట్టాలంటే ఇవంతా ఎవరి వల్ల కాదు. కింద రాళ్ళతోటి కట్టి పైన స్లాబ్ వేసి చూడంటే మహా గొప్ప. మొత్తం గణెట్ అల్లకు పోదాము. ఆ పొక్కల పోయేద్దాం, కనిపిస్తుంది అక్కడ. అలా పోయేసి అయితే వద్దాము. పదండి పోదాము. మంచిగా పిల్లలు ఆడుకోనికి పార్కులా గడ్డి గిట్ల ఉంది ఇక్కడ. అప్పుడు వాటర్ పోయేది గైస్, అంత కాలువ చేసేది. కింద నుంచి అండర్ గ్రౌండ్ మొత్తం. ఇది గిట్లా వాటర్ స్టోరేజే గైస్ అప్పుడు. ఈ ట్యాంక్ ఇలాంటిది. हाँ बोलो भाई. पहले वो सुराख में घुस के बाहर निकल के उधर से जाएंगे. పోయి చూద్దాం పొక్కలలో ఏమున్నది అనేది. ఫస్ట్ అయితే దీంట్లో పోయి చూపిస్తా గైస్ ఏముందో దీంట్లో. అవతలకి ఏమైనా దారి ఉందా లేదా. ఇక్కడ మనకు ఒక ఎంట్రన్స్ ఉంది గైస్, కాకపోతే అది మూసేసారు గణేట్ తోటే మొత్తానికైతే.
గైస్ పైకి అయితే వచ్చినాం మనము. ఇంకా తిరిగేది మాత్రం చాలా ఉన్నది. పిచ్చే జాయింగే నేనే పిచ్చే జాయింగే. ఇందాక చూపించిన సొరకల మనం చూద్దాం గాయస్ ఏముందో చూద్దాం గాయస్. అరే ఇందాక పైకి ఎక్కినాం గాయస్, మళ్ళీ రివర్స్ వచ్చినాము. రివర్స్ వచ్చి చూపిస్తున్నాము. ఇక ఇది ఇంతకుముందుకు దర్వాజా ఉన్నట్టుంది గాయస్, మొత్తం క్లోజ్ చేసేసారు మొత్తం. చాయ్కి దేకింగ్ అందరు చూద్దాం ఇలా ఏముంది అన్నది. ఉందో లేదో తెలియదు. ఇక స్టవ్ అయితే పొయ్యి అయితే చూద్దాము. రసాతో నీయే గాయస్, స్టవ్ అయితే లేదు ఇక్కడ, మొత్తం క్లోజ్ చేసింది. చూడొచ్చు మీరు. ఇళ్ళకెళ్ళి పోదాం అనుకున్నాము, ఇటువైపు క్లోజ్ చేశారు, ఇటువైపు క్లోజ్ చేశారు, దారి ఉండే. ఇటువైపు ఇట్లా క్లోజ్ చేశారు, దారి ఉండే. కానీ బ్యాక్ పోదాం పా గాయస్. ఇక ఇవన్నీ హోల్స్ గాయస్, హెయిర్ హోల్స్ ఇవన్నీ గాలి పోనీకి కింద. ఎందుకంటే అప్పట్లో ఫ్యాన్లు ఉండవు కాబట్టి గాలి కోసం అని పెట్టారు. అప్పుడు నేనే పెట్టించిన ఇక ఇవన్నీ పొక్కలు. ఇగో గాయస్ చూస్తారు కదా, హెయిర్ పోనీకి ఇవన్నీ మొత్తం గనెట్ కట్టుబడే. కానీ ఇంత గట్టి పూరా గనెట్ ఇచ్చే, గనెట్కి స్లాప్ అయ్యి ఇవన్నీ పొక్కలే గాయస్ హెయిర్. పదండి ముందటికి, పదండి వెళ్దాం, పదండి. रास्ते तो है वैसे, भूल-भुलैया जाना है। एक भी रास्ता नहीं है कि जाएंगे ऊपर। नहीं है, जिधर बोलते उधर है। कंफ्यूज हो जाता है. ఎక్కడ ఎట్లా పోవాలనేది మాత్రం తెలియదు గాయస్. ఒక్క తోవ అనేది ఉండదు, అన్ని తోవలు ఎటు కాకుండా. ఇళ్ళకెళ్ళి ఏముందో చూద్దాం గాయస్, ఏమైనా ఛాన్స్ ఉందా? బడి ఉంది గాయస్. అదే గాయస్ మనకు కావాల్సింది గివ్వే, దయ్యాల కొంపలు గివ్వే గాయస్ మనకు కావాల్సింది. కుక్కలు, నక్కలు, దయ్యాలు, అప్పట్లుండే రాజులు, సొరంగాలు చూస్తారు కదా గాయస్. కానీ రాజు ఉన్నాడేమని చూస్తున్నాయి యూట్లలో. చూద్దాం ఎక్కడైనా దొరకడా ఇక్కడ. ఏ రాజు మొత్తం పడబడ్డది. ఇక్కడ మాత్రం మనుషులు రాలేదు ఎవ్వరు. అక్కడ క్లోజ్ అయిపోయింది అక్కడ ఉండే దారి. అయితే మనకి ఇక్కడ ఏముందో దీని కింద చూద్దాము. పోతున్నారా, ఆగరాగుర్రా. ఏం లేదు గాయస్, ఇక్కడైతే మొత్తం బంద్ ఉన్నది. మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు గాయస్, నన్ను వదిలేసి. కాసేది ఎవరో నువ్వు అన్నట్టు వెళ్ళిపోయారు వాళ్ళు. గట్ల ఉంటుంది. జంప్ అయిపోయారు ఇక్కడి నుంచి అవతలకి. చూసారు కదా గాయస్, గడ్డి మొక్కింది, లైట్ ఎవరు లేరు. నన్ను వదిలేసి నువ్వు ఎటైనా పోరానికి వచ్చి ఇక్కడ నిలబడ్డారు వీళ్ళు. మరి చూపియాలి, చూపించకపోతే ఎట్లా మరి? ప్రజలకు పాపం వాళ్ళకి తెలియవద్దు. అరే ఇలాగ ఇట్లా ఒక పొక్కు ఉంది గాయస్, పోనీకి ఛాన్స్ లేదు. సరే ఇట్లా పోదాం. ఇటువైపు అయితే ఇదంతా మనకు అండర్ గ్రౌండ్
వాటర్ పోయేది గాయస్. ఇక్కడ అన్ని జాగాలలో తిరగనేసలేరు గాయస్. మేము ఒకప్పుడు వచ్చినప్పుడు అయితే అన్ని జాగాలలో ఫ్రీ వదిలేసారు, ఎక్కడైనా చూసుకుంటాను. ఇక్కడ పబ్లిక్ మొత్తం ఇక్కడ నుంచి వెళ్తారు గాయస్. ये पूरा यही है जाने का, यही है पहले से यही है. ముందు నుంచి ఇదే దారి. చూడు మొత్తం ఎంత స్టైల్గా వేర్చారో రాళ్ళు. స్టైల్ రా, ఎంత డిజైన్గా వేర్చారో. గోల్కొండ కోట. కావాలని కూడా చదువుకోవచ్చు గాయస్. తెలుగులో ఉంది చాలా చదువుకుంటున్నారు గాయస్. ఇదండి పదండి. ఇక్కడ ఫంక్షన్లు గిట్లా చేసుకుంటారు గాయస్. ఫంక్షన్స్ కుర్చీలు మొత్తం ఇక్కడ షూటింగ్ సీట్లు అయితే ఇక్కడ. మనకు గోల్కొండ రూట్ మ్యాప్ గాయస్ ఇది. చూడండి గాయస్, అన్నీ పాత పడతాయి. తీసుకో గాయస్. మొత్తం సిమ్మర్ చీకటి ఉన్నది ఇక్కడైతే. నాయన ఇలా మొత్తం గబిలాలే ఉంటాయి గాయస్. అవో గబిలాలు ఉరుతుంటాయి. అవో గబిలాలు అవన్నీ ఇవన్నీ గబిలాలే గాయస్. ఎంత స్మెల్ వస్తుందంటే అంత స్మెల్ వస్తుంది గబిలాలు మొత్తం. ఎందుకంటే లోపల దాకా పోలేము. స్మెల్ బాగా వస్తుంది గాయస్. మొత్తం గబిలాలే ఉన్నాయి.